హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం 3 థింగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. 3 లీగల్ టర్మ్స్. సపోజ్ మీరు ఒక మొబైల్ ఫోన్ కొన్నారనుకుందాం. ఆ మొబైల్ ఫోన్ ఇంకా మీకు అందలేదనుకుందాం. యూ డిడెంట్ రిసీవ్ మొబైల్ ఫోన్. సో మనం డిమాండ్ చేయొచ్చా? లేదా వేరే వ్యక్తి మీ బైక్ని తీసుకున్నారనమాట. సో ఇవ్వడానికి అతను రిఫ్యూజ్ చేస్తున్నాడు అనుకుందాం. సపోజ్ మీ ఫ్రెండ్కి మీరు సమ్ అమౌంట్ ఆఫ్ మనీ మీరు లోన్గా ఇచ్చారనుకుందాం, అప్పుగా. అన్నమాట. అప్పును అడగొచ్చా? అసలు ఎలాంటి సిచ్యువేషన్లో మీకు అసలు ఎలాంటి రైట్స్ ఉన్నాయన్నమాట. వాట్ రైట్స్ డూ యూ హ్యావ్ రియల్? సో అదే వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. జస్ ఇన్ రెమ్. జస్ ఇన్ పర్సోనం. జస్ యాడ్ రెమ్. ఈ వర్డ్స్ మీరు ఎప్పుడైనా ఉన్నారా? సరే చూద్దాం వాటిని. సో కార్ ఉంది. ఆ కార్కి మీరు పేమెంట్ చేశారనమాట. పేమెంట్ డన్. డీలర్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ ఓవర్ చేయలేదన్నమాట ఇంకా మీకు. ఈ సిచ్యువేషన్లో మీరు చేయగలిగేది ఒకే ఒక థింగ్ ఉందని. ఏంటది? ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్ని మనం డిమాండ్ చేయగలం అనమాట, ఆ కార్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి. సో దిస్ వన్ ఈజ్ జస్ యాడ్ రెమ్. జస్ యాడ్ రెమ్ అంటే రైట్ టు స్పెసిఫిక్ థింగ్. సో ఇది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్, నథింగ్ బట్. సో అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ అనమాట ఈ రైట్స్ మీకు వచ్చాయి. ఎందుకంటే డీలర్కి మీకు మధ్య ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఉందన్నమాట. మీరు పేమెంట్ చేశారు, అతను మీ కార్ అందించాలి. సో ఇటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జస్ యాడ్ రెమ్ అంటాం అనమాట. సో ఈ కార్ మాత్రం ఇక్కడ స్పెసిఫిక్ థింగ్ అంటే కార్. ఈ కార్కి మీకు రైట్ ఉంది కాబట్టి దాన్ని డిమాండ్ చేయగలరు. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నా మీ ఫ్రెండ్కి మీరు లోన్ లేదా అప్పుగా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారనుకో. నో దే ఓవ్ యూ కదా. మీరు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ మీకు రుణపడి ఉన్నారు. సో ఆ అమౌంట్ గురించి మీరు వాళ్ళని అడగగలరా? సో అడగొచ్చు అనమాట. అలా అడగటమే జస్ ఇన్ పర్సోనం. జస్ ఇన్ పర్సోనం. సో దిస్ వన్ ఈజ్ ఏ పర్సనల్ రైట్ అగెన్స్ట్ ఏ స్పెసిఫిక్ పర్సన్. Specific person, because this right is to make them pay. Make them pay. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కార్ కానీ అక్కడ కొన్న ఫోన్ కానీ ఇలాంటివి ఇన్వాల్వ్ అయ్యలేవు అనమాట. ఇది జస్ట్ దేర్ ఆబ్లిగేషన్ టు యూ అంతే. సో ఇక్కడ స్పెసిఫిక్ థింగ్ లేదనమాట. థింగ్ ఉన్నప్పుడు ఏంటంటే రెమ్ అంటే థింగ్ అని అర్థం అనమాట మనకి. రైట్. సపోజ్ ఒక హౌస్ ఉందనుకుందాం. ఆ హౌస్ని మీరు పర్చేజ్ చేశారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు రైట్ ఉందన్నమాట ఈ ప్రాపర్టీ మీద. కంప్లీట్ ఓనర్షిప్ ఉంది, అలాగే కంట్రోల్ ఉందన్నమాట. ఎవరో వచ్చి రైట్ మిమ్మల్ని ఇది బలవంతంగా అందులోంచి బయటికి పంపించేసి వాళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు అనమాట. ఇది మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? బి అనే వ్యక్తి దగ్గర నుంచి మీరు కొనుక్కున్నారు అనుకుందాం. ఇక్కడ సి అండ్ డి అనే వ్యక్తులు ఎవరో వచ్చారు అనుకుందాం. సో వీళ్ళకి అగెనెస్ట్గా ఈ ప్రాపర్టీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరు ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అనమాట, వీళ్ళని ప్రివెంట్ చేయడం కోసం. సో వీళ్ళిద్దరే అని కాదు, ప్రపంచంలో ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ఈ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మీరు ఎవరికి అగెనెస్ట్గానే కూడా ఫైట్ చేయొచ్చు అనమాట. సో అటువంటి రైట్ ప్రపంచానికి అగెనెస్ట్ మీకు రైట్ ఉందనుకోండి, దాన్ని మనం దేనికి? ఈ ప్రాపర్టీని సేవ్ చేసుకోవడానికి. మీ రైట్ అనేది రైట్ టు ది థింగ్ అనమాట. సో జస్ ఇన్ రెమ్ అంటే రైట్ ఇన్ థింగ్. సో ఈ రైట్ అనేది టైట్ టు ద థింగ్ అనమాట, దానికి టై చేస్తుంది. సో అందువల్ల ఈ ప్రాపర్టీకి సంబంధించి ఈ థింగ్కి సంబంధించి ఎవరికి అగెనెస్ట్గా మీరు ఫైట్ చేయొచ్చు అనమాట. సపోజ్ బ్యాంక్ ఏంటంటే సెక్యూరిటీ కింద ఒక ప్రాపర్టీని పెట్టుకుంది అనుకుంది, పెట్టేసుకుంది. సో ఈ సెక్యూరిటీ ఎవరు పెట్టారు? ఏ అనే ఒక వ్యక్తి పెట్టాడు అనుకుంది. ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చాడు అనుకుంది. ఈ బ్యాంక్ ఏదైతుందో, బ్యాంక్ రైట్ ఏదైతుందో, ఇతను సెక్యూరిటీగా ఏ హౌస్ అయితే పెట్టాడో ఆ హౌస్ని సికి లీజ్ ఇచ్చారు కదా. ఈ హౌస్కి ఏంటంటే అటాచ్ అయిందనమాట వీళ్ళ యొక్క రైట్. సో ఈ ప్రాపర్టీలో ఎవరు వచ్చినా, ఒక ఏ అనే కాదు, ఈ ప్రాపర్టీకి సంబంధించి అందులో ఎవరున్న పొజిషన్లో వాళ్ళందరికీ అగెనెస్ట్ కూడా ఈ రైట్ పనిచేస్తుంది అనమాట. బికాస్ దిస్ రైట్ ఈజ్ అటాచ్ టు థింగ్ కదా, రైట్. సో అక్కడ వ్యక్తులతో సంబంధం లేదనమాట. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ మనం ఆ ప్రాపర్టీకి సంబంధించి మనకు అన్ని రైట్స్ ఉంటాయి. అటువంటి రైట్ మనం ఏమంటాం?
జెస్ ఇన్ రెమ్. సో జెస్ అంటే ఏంటి? రైట్ ఇన్ ది థింగ్ అనమాట. సో జెస్ యాడ్ రెమ్ అంటే ఇది రైట్ ఇన్ ది థింగ్, ఇది రైట్ టు ది థింగ్ అనమాట. సో ఈ కేసులో ఏంటంటే మనకి ఇంకా ఓనర్షిప్ రాలేదన్నమాట. మన కారు కొన్నాం, డీలర్ దగ్గరే ఉంది. కారు వన్స్ మన చేతిలోకి వచ్చిన తర్వాత మనకి అది జస్ట్ ఇన్ రెమ్ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు అది జస్ట్ యాడ్ రెమ్ అనమాట. బికాజ్ ఇక్కడ మనకి ఓన్లీ ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో అతనికి అగెనెస్ట్ మాత్రమే ఆ కారు పొందడం కోసం మనకు రైట్ ఉంటుందన్నమాట. సో కారుకి సంబంధించి మన కంప్లీట్ రైట్స్, ఓనర్షిప్ రాలేదన్నమాట. ఇక్కడ ఓనర్షిప్ ఎప్పుడు వస్తుంది? ఆ డెలివరీ అయిన తర్వాత మనం ఈ స్టేజ్కి వస్తాం అనమాట. అది ఇంకా ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్లో ఉందని అర్థం. మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో జెస్ ఇన్ రెమ్, జెస్ యాడ్ రెమ్, దీన్ని ఎలా చెప్పుకోవచ్చు మనం? రైట్ టు ప్రాపర్టీ అనమాట. రైట్ టు ప్రాపర్టీ. సో మనం ఓన్లీ పార్టీస్నే కాదు, థర్డ్ పర్సన్కి అగెనెస్ట్ కూడా ఈ రైట్ మనం వాడవచ్చు అనమాట. దిస్ వన్ ఈజ్ రైట్ టు అప్టైన్ ప్రాపర్టీ. ఇంకా కారు మన దాకా రాలేదు కదా, సో ఆ కార్ను మన దాకా రప్పించుకోవడం, హ్యాండ్ ఓవర్ చేయడం కోసం మనకున్న రైట్ అనమాట. అతను డిమాండ్ చేయడానికి కలిగిన రైట్ ఇది. సో వన్స్ ఆ రైట్ మన దగ్గరికి వస్తే రైట్ టు ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఆ థర్డ్ పార్టీస్కి అగెనెస్ట్గా కూడా మనం ఎన్ఫోర్స్ చేయొచ్చు అనమాట. బట్ ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే థర్డ్ పార్టీస్కి అగెనెస్ట్గా మనం ఎన్ఫోర్స్ చేయలేమంటే ఓన్లీ ఆ డీలర్ ఎవరైతే అతనికి అగెనెస్ట్గా ఎన్ఫోర్స్ చేయగలం అనమాట. రైట్. నెక్స్ట్ వన్ జెస్ ఇన్ పర్సన్ రైట్. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం? పర్సనల్ రైట్ అనమాట. ఇది పర్సనల్ రైట్. ఇక్కడ ఏమేంటంటే రెమ్ థింగ్కి ఏం కనెక్ట్ చేయట్లేదు అనమాట. ఇది పర్సనల్ రైట్ అగెనెస్ట్ ఏ స్పెసిఫిక్ పర్సన్ అనమాట. మనం వాడికి అప్పించాం, అప్పుడు డిమాండ్ చేస్తాం అనమాట. రైట్, అంతే. సో ఏదన్నా థింగ్కి ఏమి ఇక్కడ టైడ్ అయ్యలేదనమాట ఈ రైట్. ఈ మూడు డిఫరెన్స్ ఇదనమాట. రైట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.